నేను పనిచేస్తున్న ఇంట్లో ఫిలిపిని దేశానికి సంబంధించిన పని మనిషి అయితే ఉంది. ఆమె దగ్గరలో అయితే సాపర్కి అయితే వెళ్తుంది. ఆమె ఇప్పటికే 17 సంవత్సరాల నుంచి అయితే ఇంట్లో పనిచేస్తుంది. వీళ్ళు సాపర్కి వెళ్ళాలంటే ఫస్ట్ వీళ్ళ దేశానికి సంబంధించిన ఎంబెసీకి అయితే వెళ్ళి ఒక పేపర్ అయితే తీసుకురావాలంటే అందుకే నేను రాత్రి లొకేషన్ అయితే ఇచ్చింది. రేపు పొద్దున పోవాలంటే ఇంకా పొద్దున్న లేసి చక్కగా రెడీ అయిపోయి బండి అయితే స్టార్ట్ చేసుకుని ఆమె ఎక్కించుకొని ఎంబెసీ దగ్గరికి అయితే తీసుకొని వచ్చేసాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్ లోనే వాళ్ళ దేశానికి సంబంధించిన ఎంబెసీ ఆఫీస్ అయితే ఉంది. ఇంకా ఆమెనైతే గేట్ దగ్గర అయితే తీసి పెట్టేసి నేనైతే పార్కింగ్ కోసం అయితే చూసా. పార్కింగ్ అయితే చాలా దూరంలో అయితే దొరికింది. దూరంగా పెట్టిన బండి సేఫ్ గా ఉండాలి కాబట్టి దూరంగా బండి పార్కింగ్ చేసి నేనైతే చక్కగా ఎంబెసీ గేట్ దగ్గరికి వెళ్ళాను. నేనైతే ఆమెను అడిగాను చక్కగా సాపర్కి వెళ్ళకంటే ఎందుకు ఈ ఆఫీస్ దగ్గరికి వచ్చారు అని. ఆమె అయితే మళ్ళీ మేము రిటర్న్ రావాలంటే ఖచ్చితంగా మా ఎంబెసీ దగ్గరికి అయితే వచ్చి పర్మిషన్ అయితే తీసుకోవాలని చెప్పింది. సరే అదంతా మనకి ఎందుకు అని వదిలేసి ఇక్కడ ఫిలిపిని దేశానికి సంబంధించిన ఫుడ్ అమ్ముతున్నారని చెప్పే లోపల నేనైతే చక్కగా వెళ్ళి 3 ప్యాకెట్లు అయితే తీసుకున్నా. అక్కడ తినేటి అమ్ముతున్న ఆయన దగ్గరికి వెళ్ళి మీ దేశానికి సంబంధించిన ఫేమస్ అయిన ఫుడ్ ఇవ్వమంటే ఈ 3 అయితే నా చేతిలో పెట్టి 20 రియాలు అయితే తీసుకున్నాడు. ఆడ ఉండేటన్ని కూడా చూసేదానికి వెరైటీగా ఉన్న ఒకటి మాత్రం సేమ్ టు సేమ్ ఇడ్లీ లాగే ఉండదు. ఇక్కడ ఏమేమి దొరుకుతాయి వీటి టేస్ట్ ఎలా ఉన్నది అనేది పెద్ద వీడియో అయితే చేసిన కింద లింక్ ఇచ్చిన ఒకసారి వెళ్ళి చూసేయండి. బా ఇదైతే అస్సలు బాగా నాయన వాంతికి వస్తుంది.